సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్కారం అండి. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుపతి రైల్వే కోడూరులో ఎస్ఎఫ్ఐ సిఐటియు నాయకులు మోహన్ బాబు యూనివర్సిటీలో అక్బర్ వినోద్లపై అమానుషంగా దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ధర్నా చేపట్టారు. విద్యార్థుల రక్షణ, అక్రమ వసూళ్లను తీర్చడం కోసం ప్రభుత్వం యూనివర్సిటీని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు సంఘటితంగా పాల్గొన్నారు. ఈరోజు మోహన్ బాబు తిరుపతిలో చంద్రగిరిలో ఉన్నటువంటి కాలేజీలో వేలాది రూపాయలు అక్రమ వసూలు చేస్తున్నందుకు హైకోర్టులో 27 కోట్లను వెంటనే చెల్లించాలి విద్యార్థుల తల్లిదండ్రులకని చెప్పిస్తే దాన్ని అమలు చేయనందుకు నిరసనగా ఎస్ఎఫ్ఐ నాయకుడు అక్బరు, వినోద్ గారు వీళ్ళందరూ కూడా ధర్నా చేయడానికి 11 గంటల ప్రాంతంలో కలెక్టర్ ఆఫీస్ పోతూ ఉంటే 30 మంది బౌన్సర్లు అదేవిధంగా 3 వెహికల్లో వచ్చి కిడ్నాప్ చేసి భయంకరంగా దాడి చేసి ఒక్కడు చంపడం మాత్రం తప్ప మిగతాటన్నీ చేశారు. అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మోహన్ బాబు అదేవిధంగా వారి కుమారుడు వీళ్ళు కోత్పరంతో ఇన్ని చేశారు. వెంటనే వాళ్ళను ఎస్పీ గారి జోక్యంతో వాళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే చాలా తీవ్రంగా దాడి చేసినటువంటి వాళ్ళపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని సిఐటిగా గాను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.